అండి. వెల్కమ్ టు అరుణ మాదిరి ఛానల్. ఈరోజైతే నేను రేషన్ బియ్యాన్ని వేస్ట్ చేయకుండా అది ఎలాగా ఒక పూట టిఫిన్‌కి ఎలా చేసుకోవాలి అని చెప్పేసని నేనైతే మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా! ఒక బౌల్‌లో మినపప్పు అయితే తీసుకుంటున్నాను. సో, నేనైతే మామూలుగా చేస్తూనే ఉంటానిది. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. ఒక గ్లాస్ మినపప్పుకొచ్చేసి నేను 3 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. మంచిగా జల్లించి మొన్న జల్లెడ పట్టాననమాట. ఆ వీడియో కూడా నేను మీకు పెట్టాను. సో, ఇప్పుడైతే నేను మంచిగా జల్లెడ పట్టుకున్న బియ్యాన్నయితే మెరిగెలు, మట్టి పడ్డలు అన్నీ కూడా ఏరేసుకున్న రేషన్ బియ్యంలో నుంచి 3 గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. సో, చూస్తున్నారు కదా! మనకి అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని అంటుంటారు కదా! సో, మనం అడగకుండానే మనకి ఫ్రీగా మనిషికి ఇన్ని బియ్యం అని చెప్పేసని మనకి ఫ్రీగా రేషన్ వాళ్ళైతే రేషన్ బియ్యం గవర్నమెంట్ రేషన్ బియ్యం అయితే మనకి ఇస్తుంది కదా! అవి చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. బయట అమ్మేసుకోవడం కానీ, కొంచెం డబ్బులొస్తున్నాయి అని చెప్పేసనంటే అది 10 రూపీస్‌కో, 12 రూపీస్ కేజీకో అమ్మేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. లేదు అనంటే పడేస్తూ ఉంటారు. లేదా ఎవరికైనా దానం చేస్తూ ఉంటారు. దానం చేస్తే పర్వాలేదు. కానీ అమ్మేసుకుంటూ ఉంటారు కదా! అమ్మేసుకున్నప్పుడు మనకి బెనిఫిట్స్ అన్నీ పోతాయి. ఏంటంటే రేషన్ బియ్యంతో మనం దోసలు చాలా బాగా అవుతాయన్నమాట. దోసలు కానీ, ఇడ్లీలు కానీ, మురుకులు కానీ చాలా బాగా అవుతూ ఉంటాయి. మీరు మాత్రం ఎప్పుడు రేషన్ బియ్యంనైతే వేస్ట్ చేయకండి. సో, ఇప్పుడైతే నేను 2, 3 సార్లు కడుక్కున్నాను. మంచిగా నీట్‌గా కడిగేసుకున్నాననమాట. ఆ పైన తెల్ల తెల్లదంతా అంతా పోయేంత వరకు కడిగేసుకుని మార్నింగ్ నేను 11:00కి నానబెట్టాను. ఇప్పుడైతే ఈవినింగ్ 6 అవుతుంది. సో, ఒక 5, 6 అవర్స్ నానబెడితే చాలు. నేను ఇప్పుడు 6:00 అయితే నేను గ్రైండ్ చేసేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుని గట్టిగా మనం ఇడ్లీ పిండికి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అలాగే గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! మిక్సీలో వేసేసుకుని ఈవెన్ దీంతోని మనం దోసలు కూడా వేసుకోవచ్చు. మెంతులు వేసుకున్నాం అనుకోండి మనకి దోసలకు కూడా మనకి పనికొస్తదనమాట. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిని మనము నైట్ అంతా కూడా పులవనివ్వాలన్నమాట. మూత పెట్టేసుకుని పులవనిచ్చుకోవాలి. సో, మనము ఈ బ్యాటర్‌ని దోసలు కూడా వేసుకోవచ్చు ఇందాక నేను చెప్పినట్టుగా. సో, మీరెవ్వరు కూడా రేషన్ బియ్యంని వేస్ట్ అయితే చేయకండి. చూస్తున్నారు కదా! నైట్ అంతా అలా పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ టైంలో అందులో కొద్దిగా సాల్ట్ ఏసుకుని కలుపుకుని చూస్తున్నారు కదా! సేమ్ ఇడ్లీ బ్యాటర్ లాగా అయిందనమాట. మనకి ఇడ్లీ రవ్వ ఏసుకుంటే ఎలా అయితే అయితుందో అలా అయింది. ఇప్పుడు ఇడ్లీ ట్రేలు తీసుకుని ఆ ట్రేకి నెయ్యి కానీ, బటర్ కానీ ఏదైనా రాసుకున్న తర్వాత దాంట్లో మనం రుబ్బి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండినైతే అందులో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇప్పుడు చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా సరే గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కదా! అంటే అది మన కడుపులోకి వెళ్ళడానికే ఇస్తారు. సో, అది వేస్ట్ అయితే చెయ్యకండి. 99% మనం యూజ్ చేయడానికే ట్రై చేయాలన్నమాట. సో, నేనైతే ఎప్పుడు కూడా రేషన్ బియ్యంని బయట అమ్మేయడం కానీ, లేకపోతే వేస్ట్ చేయడం కానీ చెయ్యను. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇంటి ముందుకి ఒక బండి వస్తదనమాట అనాథ పిల్లలకి ఫుడ్డని. అప్పుడైతే ఒకసారి వేశాను. ఇంకా ఎప్పుడైనా సరే ఇంట్లోకే వాడుతూ ఉంటాననమాట. ఇంకా మురుకులకైతే ఇంకా చాలా అయితది ఈ పిండి. సో, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది ట్రై చేస్తూ ఉండొచ్చు. కొంతమంది ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇప్పుడు ట్రై చేయడానికి చూడండి. ఇలా అన్ని ట్రేలల్లో మనము నింపుకుని పెట్టుకోవాలి ఈ ఇడ్లీ పిండనేది. సో, వీటికి మనం ఇడ్లీలకి ఎలా అయితే విజిలొచ్చేంత వరకు ఉడకనిస్తామో అడుగున వాటర్ పోసుకొని మనం ఉడకనిస్తామో అలా ఉడకపెట్టుకోవాలనమాట. చూస్తున్నారు కదా! ఇప్పుడు నేనైతే స్టవ్ పైన పెట్టేసుకుంటాను. ఇడ్లీ ట్రేలో అయితే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా! వేడి వేడిగా ఇడ్లీలైతే రెడీ అయిపోయినాయి నాకు. కొబ్బరి చట్నీ చేసుకున్నాను. సో, నేను చెయ్యి కడిగేసుకుని తొందరలో తినడానికైతే రెడీ అయిపోయాను. నాకైతే చాలా నచ్చినాయి అనమాట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలాగా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఒకసారికైతే రాదు. 2, 3 టైమ్స్ ట్రై చేయండి. ఓకేనా? నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.